గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే చిక్బళ్ళాపూర్లో ఉన్న భోగనందేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉన్నాం మేము. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉన్నాము. సో మీరు కూడా నాతో దర్శనం చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లాంగ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం మేము. వంద వేలో కనపడింది. చాలా బాగుంది, సూపర్. మధ్య రోడ్లో ఆగి వర్క్ చేస్తూ ఉన్నాడు మా ఆయన. సో ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్లో మనము గుడికి అయితే చేరుకుంటూ ఉన్నాము. సో అక్కడ పోయి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు కూడా నాతో దర్శనం చేసుకోండి. అయితే వచ్చేసాము. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసుకొని అవతల పక్కన పోతే గుడిలో ఎంట్రన్స్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం భోగనందీశ్వర ఆలయానికి. ఇక్కడున్న ప్రదేశాలు సందర్శిద్దాము, అలాగే ఈ ఆలయ విశేషతలు తెలుసుకుందాము రండి. అయితే ఈ ఆలయం నోలంబ డైనస్టీ కాలంలో నిర్మించారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం వారు మరింత అభివృద్ధి చేశారు. ఈ ఆలయం బెంగళూరు నుండి 55 కిలోమీటర్లు కొలువై ఉంటుంది మరియు చిక్బళ్ళాపూర్ పట్టణానికి నైరుత్య దిశలో 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయితే ఈ ఆలయం లోపల వెళ్తూనే 2 పెద్ద ఆలయాలు కనిపిస్తాయి. ఒకటి దక్షిణంలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం. అయితే ఈ ఆలయం కొత్తది మరియు సంక్లిష్టమైన కళాకృతిని కలిగి ఉంటుంది. రెండోది ఆలయం భోగనందీశ్వర ఆలయం. ఈ 2 ఆలయాలు ఒక పెద్ద ప్రాంగణాన్ని మరియు బహిరంగ సభ మండపాన్ని పంచుకొని ఉంటున్నాయి. అయితే ఈ 2 ఆలయాల మధ్యన ఉమామహేశ్వర ఆలయం ఉంటుంది. దీనిని నల్ల రాతి స్తంభాలతో అలంకరించబడి ఉంటుంది. అయితే ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఈ ఆలయం దర్శించుకొని మనము భోగనందీశ్వర ఆలయం లోపలికి ప్రవేశిద్దాం రండి. అయితే ఈ ఆలయం మొత్తం ద్రవిడియన్ శైలిలో కట్టుంటుంది. ప్రతి ఆలయానికి ముందు భాగంలో నంది మండపం గర్భగుడి ఎదురుగానే ఉంటుంది.
ఈ ఆలయం మొత్తం సందర్శించడానికి వీల్చైర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో ఈ ఆలయం నుండి నంది హిల్స్ 1.6 కిలోమీటర్స్లో ఉంటుంది. నంది హిల్స్ది డీటెయిల్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బాయ్. దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. సో దర్శనం అయితే చాలా బాగైంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. నాకు ప్రాచీన క్షేత్రాలు తిరగాలంటే చాలా ఇష్టము. సో కొత్త జనాలు ఎవరెవరు చూస్తూ ఉన్నారో నా ఛానల్ని ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.